ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి కీర్తన భాగములో మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమియు దాని సంపూర్ణతయు లోకము ఎవరిదంట? దానిలో ఉన్న నివాసం చేస్తున్న ప్రజలంతా ఎవరికి చెందినవారు? దేవునికి చెందినవారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ భూమిపై అధికారము ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? లేదు. చాలాసార్లు ఈ భూమి నాది, ఇల్లు నాది, ఈ నగలు నావి, ఈ కారు నాది, ఈ బంగ్లా నాది, ఇవన్నీ నావే అని మనిషి భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఆ భ్రమలో నుంచి మనిషి బయటికి రావాలి. ఈ భూమి నీది కాదు, ఈ ఇల్లు నీది కాదు, మనం వేసుకున్న ఆఖరికి వస్త్రధారణ, ఈ బట్టలు, ఈ శరీరం కూడా మంది కాదు. కానీ మనిషి విర్రవీగుతూ ఉన్నాడు. ఏది? ఇల్లు అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది అని చెప్పేసి ఏది నీ వెంట రాదు. అందుకే భక్తుడు అంటాడు కదా, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాల కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాల కాదేది శాశ్వతం. ఈ లోకంలో ఉన్న ఏది కూడా శాశ్వతమైనది కానీ ఇదే శాశ్వతమని మనిషి భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. ఆ భ్రమలో నుంచి మనం బయటికి రావాలి. ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరు? దేవుడే. అయితే ఈ భూమి మీద దేవునికి అధికారం ఉంది, కానీ మనకు అధికారం లేదు. కానీ ఈ విశ్వానికి సృష్టికర్త దేవుడే, అందులో ఉన్నవన్నీ ఆయనకు చెందినవే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపరుద్దాం. అయితే మనుషులంతా ఎవరి సొంతమంట? ఎవరి సొంతం మనమంతా? కానీ మన సొంతం అన్నట్టు మనం బ్రతుకుతూ ఉంటాం. నీవు నీ సొత్తు కాదు, నీవు నీ సొంతం కాదు, కానీ నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు, నీవు దేవుని బిడ్డవై ఉన్నావు, నీవు దేవుని కుమారుడవై ఉన్నావు. కనుక నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఉదయకాలపు సంపూర్ణంగా నిన్ను నీవు దేవునికి ఇచ్చేసుకోవాలంతే. ఇచ్చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి, నాయన కొద్దిసేపు నా బాడీని నాకు ఇచ్చేద్దామా అంటాం మనం. ఎందుకంటే స్వార్థపరులం. ఎందుకంటే ఈ లోక కోరికల చేత మనం బ్రతుకుతున్నాం కనుక కొద్దిసేపు మన కోసం బ్రతుకుతాం, కొద్దిసేపు దేవుని కోసం బ్రతుకుతాం. ఇది ఎక్కడ న్యాయం? ఒక్కసారి నీవు దేవునికి అప్పగించుకున్న తర్వాత చావైనా, బ్రతుకైనా, కష్టమైనా, కరువైనా, గర్కమైనా నీవు దేవుని కొరకే బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. అయితే మనుషులంతా ఆయన సొంతమేనంట. ఈ భూమిపై అధికారం ఎవరికి ఉందంట? లేదు. మనం ఏమంటాము? ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఈ నగ నాది, ట్రాక్టర్ నాది, కారు నాది, బంగ్లా నాది అనే భ్రమలో నుంచి బ్రతుకుతున్న మానవుడు బయటికి వచ్చి ఈ భూమి మీద దేవునికి తప్ప, ఈ సృష్టి మీద, ఈ విశ్వానికి సృష్టికర్త అయిన దేవునికి తప్ప అధికారము ఇంకా ఎవ్వరికి లేదు అని మనిషి గ్రహిస్తే తప్పకుండా తన్ను తాను దేవునికి అప్పగించి తీరుతాడు. కానీ మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే ఈ లోకమే శాశ్వతమని బ్రతుకుతున్నాడు, ఈ లోకమే సర్వస్వమని బ్రతుకుతున్నాడు, ఈ లోకమే ఒక అందమైన ప్రపంచమని బ్రతుకుతూ ఉన్నాడు. ఆ అందమైన ప్రపంచంలో నుంచి మనిషి బయటికి రావాలి. ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరు?
దేవుడే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ విశ్వానికి దేవుడు సృష్టికర్త అయి ఉన్నప్పుడు దావీదు మహారాజు అంటున్నాడు కదా, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే. ఈ లోకంలో మనం వాడుకుంటున్నవన్నీ ఎవరి సొంతంట? ఏం వాడుకుంటున్నాం మనము? గాలి, నీరు, తర్వాత చెప్పండి. గాలి పీల్చుకుంటున్నాం, అది ఎవరి సొత్తు? మనప్ప సొత్తు కాదు, అది దేవుని సొత్తు. మరి నీరు లీటర్లు తాగుతుంటాం, దానికి ఎంత డబ్బు కట్టాలండి? మనిషి గాలి పీల్చుకోకపోతే డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. గాలి ఆడట్లేదని చెప్పేసి వేలకు వేలు, కోట్లకు కోట్లు, లక్షలకు లక్షలు ఒక మనిషి ఒక డాక్టర్గా కట్టి మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ కోసం మనిషి డబ్బు కడుతూ ఉన్నాడు. మనిషి తాగడానికి దేవుడు ఇచ్చిన ఉచితమైన ఈ నీటిని మినరల్ వాటర్ చేసి లీటర్లు అమ్ముకుంటున్నాడు. మరి దానికి ఎంత వెల చెల్లించాలి మనిషి? నీవు వాడుకుంటున్న నీరు దేవుని సొంతమే, నీవు పీల్చుకుంటున్నటువంటి గాలి దేవుని సొంతమే. ఆఖరికి ప్రాణం కూడా, ఈ జీవం కూడా ఎవరిదంట? లేదు నాది అంటా ఉంటాం. ఈ ప్రాణాన్ని దక్కించుకోవడానికి వేలకు వేలు, లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు తగిలేస్తూ ఉంటాం. కానీ నాయన నీ టైం అయిపోయిందిరా, నీకు ఇచ్చిన ఈ జీవాన్ని నా కొరకు నువ్వు వాడుకోలేదు, నీ స్వార్థం కోసం వాడుకున్నావు, నీ సొంత కోరికల కోసం వాడుకున్నావు, నీ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నావు. ఇంకా నీ టైం అయిపోయిందిరా బాబు, నువ్వు వచ్చేయి అంటాడు ఆయన. వచ్చే అన్నప్పుడు ఎన్ని వేల కోట్లు తగిలేసినా నీ ప్రాణాన్ని కాపాడాల్సింది దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ కూడా నేను కాపాడలేడు. ఆఖరికి ఆ డాక్టర్ అంటాడు కదా, నా ప్రయత్నం నేను చేశాను, నిన్ను దేవుడు తప్ప ఎవరు కూడా. ఈ భూమి ఆయనది, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా దేవుని సొంతమై ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో మనం వాడుకున్నవన్నీ మన సొత్తు కాదు, అవి దేవునివే. సాటి మనిషికి మనం చేసేది ఏదైనా ఉంది అంటే, ఒక వ్యక్తికి మనం ఏదైనా ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది దేవుడే. దేవుని ఇవ్వాలి. నాయన నేను నీకేమైనా ఒక ఆస్తిగా ఇవ్వదలుచుకున్నానంటే దేవుణ్ణి నీకు ఆస్తిగా ఇస్తున్నాను. నువ్వు ఆయన నమ్ము, నువ్వు బాగుపడతావు. నువ్వు ఆయన నమ్ము, నువ్వు బాగుపడతావు. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? కానీ మన తెలివితేటల పట్ల ఈ తెలివి దేవుడు ఇచ్చాడు. ఈ ఫ్లైట్ నేను కనుగొన్నా, ఈ కారు నేను కనుగొన్నా అంటాడు మనిషి. ఆ తెలివితేటలు దేవుడు తీసేస్తే ఆఖరికి చూసారా, మనిషి తన తెలివితేటలను బట్టి గర్వపడుతున్నారు, అహంకారపడుతున్నాడు. ఆ గర్వాన్ని పక్కన పెట్టాలి, అహంకారతత్వాన్ని పక్కన పెట్టాలి, దేవునికి లోబడాలి. నిన్ను నీవు సంపూర్ణంగా ఇచ్చివేసుకోవాలి దేవునికి. నిన్ను నీవు దేవునికి ఇచ్చేసుకున్నావు అనుకో, నీలో నూతన మార్పు కనబడుతుంది, నూతన ఆశీర్వాదం కనబడుతుంది, నూతన దీవెన కనబడుతుంది. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను కూడా యెహోవావే. ఈ సృష్టిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ అందమైన ఈ సృష్టిని చూస్తే ఆ సృష్టిలో ఉన్న దేవుని యొక్క హస్తం కనబడుతుంది, కళా నైపుణ్యత కనబడుతుంది. కానీ మనిషి సృష్టిని చూసి ఆనందిస్తున్నాడే తప్ప, సృష్టిని చూసి ఆనందిస్తున్నాడు తప్ప ఆ సృష్టి వెనకల ఉన్న దేవుని యొక్క హస్తాన్ని గుర్తించలేకపోతున్నాడు మానవుడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని మనిషి అనుభవిస్తున్నాడు, కానీ దేవుని యొక్క సత్యాన్ని, వాస్తవాన్ని, ఈ విశ్వానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న వాస్తవ సత్యాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడండి. ఈ విశ్వాన్ని చూసినప్పుడు దేవుని యొక్క హస్తం కనబడాలి ప్రతి మనిషికి. అతని ఆ కళా నైపుణ్యత, దేవునిలో ఉన్న కళా నైపుణ్యత కనబరావాలి. అప్పుడు మనిషి తప్పకుండా నమ్మగలడండి దేవుడు ఉన్నాడు అని. కానీ మనిషి ఈ పై అందమైన ఈ విశ్వాన్ని చూస్తున్నాడే తప్ప దేవుని యొక్క కష్టాన్ని చూడలేకపోతున్నాడు. సృష్టిలో ఉన్న ప్రతిదీ మనిషి వాడుకుంటున్నాడు. ఆఖరికి మన తినే పండ్ల దగ్గర నుండి, ఫలాల నుండి, విత్తనము నుండి ప్రతిదీ కూడా ఇవన్నీ దేవుడిచ్చినవి. ఇవన్నీ మనం వాడుకుంటున్నాం.
కానీ మనమే దేవుని కొరకు వాడబడలేకపోతున్నామండి. ఎంత దౌర్భాగ్యం చూడండి. కనీసం ఒక గంట దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నావు, ఒక గంట దేవుని కోసం ఖర్చు పెట్టలేకపోతున్నావు. నీ సమయాన్ని ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ, ఆఖరికి నువ్వు పీల్చే గాలి, నువ్వు తాగే నీరు, ఇవన్నీ దేవుడి వై ఉన్నప్పుడు అవన్నీ నువ్వు వాడుకుంటున్నావే. ఆఖరికి డబ్బిచ్చి నీటిని కొనుక్కుంటున్నావు, డబ్బిచ్చి గాలిని కొనుక్కుంటున్నావు. నీ సమయాన్ని దేవునికి ఇస్తే ఇంతకు మించిన ఆనందం ఈ లోకంలో లేదు. అందుకే అంటున్నాడు కదా భక్తుడు, అంటున్నాడు ఈ సృష్టిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన సృష్టికర్త, ఆయన స్వాధీనంలో మనం ఉన్నామని తెలిసిపోతుంది. పై వాటిలో దేనికైనా, లోకానికి, పాపానికి, సైతానుకు మనిషి బానిస అయిపోతున్నాడే తప్ప మనని మనము దేవునికి ఇచ్చేసుకుంటే మనం ఆయన సొంత దారులం అవుతామంటండి. కానీ మనిషి అంట పాపానికి బానిస అయిపోతున్నాడు, లోక ఆకర్షణకు బానిస అయిపోతున్నాడు, సాతానుకు తను తాను ఇచ్చివేసుకుంటున్నాడు. కానీ దేవునికి మాత్రం మనిషి ఇచ్చివేసుకోలేకపోతున్నాడు. నిన్ను నీవు దేవునికి ఇచ్చివేసుకోవాలి, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. నీవు ఎవరి సొంత దారుడవు అంటే దేవుని సొంత దారుడవు. నీవు దేవుని బిడ్డవు. ఎవరు బిడ్డమంట మనము? ఎవరి బిడ్డలము? ఎవరి బిడ్డలము? దేవుని బిడ్డలము. మరి దేవుని బిడ్డలమైనప్పుడు ఆ మహిమగల రాజు పక్కన కూర్చునే ధన్యత ఎవరికి ఉంటుంది? దేవుని బిడ్డకు మాత్రమే. ఇప్పుడు మనం ఉన్నాము, మన పక్కన కూర్చున్న అర్హత ఎవరికి ఉంటుంది? మన కడుపున పుట్టిన బిడ్డకు. లేదు ఇది పక్కన దోసేసి రోడ్డున పోయి తీసుకొని వచ్చి వీడు నా బిడ్డ, నా ఆస్తికి వారసుడు అంటావా? ఏమన్నా అంటామా? ససేమే రాను. ఆఖరి కడుపున పుట్టినాడు అన్నం పెట్టకపోయినా ఉన్నదంతా వానికి ఇచ్చేసి నన్ను వీడు నా బిడ్డే అని భుజాలు ఎగిరేస్తాం. చూసారా? కానీ ఆ మహిమగల రాజు ఎదుట కూర్చునే ధన్యత ఎవరికి ఉంటుందంటే ఎవరైతే తన్ను తాను దేవునికి అప్పగించుకుంటారో, ఎవరైతే తన్ను తాను దేవునికి ఇచ్చేసుకుంటారో, ఎవరైతే పాపానికి దూరంగా ఉంటూ దేవునికి తమ తాము ఇచ్చేసుకుంటారో వారు మాత్రమే దేవుని బిడ్డలుగా పిలబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు పిలబడతామంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. దేని యందు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. వ్యర్థమైనది ఏదైనా కానీ, అది పాపం కావచ్చు, చెడుతనం కావచ్చు, లోక సంబంధమైనది కావచ్చు, ఇవన్నీ వీటి మీద నువ్వు మనసు పెడితే దేవుని బిడ్డగా నువ్వు పిలబడతావా? పిలవడం సైతాను బిడ్డలమే. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కాపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి యుండువాడే యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరి వలన మనం ఆశీర్వదించబడతాం? దేవుని వలన. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీవు ఆయన బిడ్డగా పిలువబడాలి అంటే నిన్ను నీవు సంపూర్ణంగా మొదటిగా దేవునికి ఇచ్చేసుకోవాలి. రెండవదిగా నీవు పాపానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డ అవుతావు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండవాడే. ఏం కలిగి ఉండాలంట మనము? శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. పాపము నుంచి మన శుద్ధులమై ముక్తి ప్రదాత అయిన దేవుని యందులో నమ్మిక ఉంచితే అన్ని రకాల దీవెనలు పొందుకుంటాం. పాపానికి దూరంగా ఉండాలి, నిన్ను నీవు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ముక్తి ప్రదాత అయిన దేవుని యందు నమ్మిక ఉంచితే అన్ని రకాల దీవెనలు దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు కదా, వ్యర్థమైన దాని యందు
మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన. ఎంత అద్భుతమండి! వాడు ఏం చేస్తాడంట? యెహోవా వలన ఆశీర్వదించబడతాడు. దేవుడే గనుక నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని దొంగలించడానికి ఇంకెవరికి అవకాశం ఉండదండి. ఒకవేళ దొంగలించాలన్నా వాడు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని రావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ వ్యక్తికి, నీ భక్తుడికి ఆశీర్వాదం ఇచ్చావు, నేను వెళ్ళి ఆశీర్వాదాన్ని దొంగిలించాలనుకుంటున్నా, నువ్వు పర్మిషన్ ఇస్తావా? ఈ సంఘటన ఎక్కడ కనపడుతుంది మనకు? యోబు గ్రంథంలో కనపడుతుంది. యోబును నువ్వు ఇంత ఆశీర్వదించావు కదా, అందుకే నిన్ను దూషించట్లేదు, అందుకే నిన్ను అవమానపరచట్లేదు, భక్తుడుగా ఉన్నాడు, ఒక్కసారి అతని దగ్గర ఉన్న అవన్నీ తీసేయి. నేను తిట్టడేమో చూద్దాం. అది మానవ నైజం అండి. సహజంగా మా మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, ప్రార్థించిన వెంటనే దేవుడు ఆశీర్వదిస్తే సంకలు ఎగరేస్తాం, భుజాలు ఎగరేస్తాం, దేవుడు తండ్రి అంటాం, ప్రార్థన చేస్తాం, క్రమం తప్పకుండా మందిరానికి వస్తాం, కానుకలు ఇస్తాం, దశభాగాలు ఇస్తాం, మృగుబలు చేస్తాం. ఒకవేళ అనుకున్నది నెరవేర్చలేదనుకో, ఇవన్నీ స్టాప్ అయిపోతాయి. కానీ ఈ సైతాన్ ఏం చేశాడంటే, దేవుని దగ్గరికి పోయి పర్మిషన్ అడిగాడంట. యోబుని నేను పాడు చేస్తాను, నేను దూషించడేమో చూద్దాం అన్నాడంట. దేవుడు ఇచ్చేసాడు పర్మిషన్. ఎవరికి? సైతాన్ పర్మిషన్ ఇచ్చేసాడు. ఇచ్చేసరికి అతని దగ్గర ఉన్నవన్నీ తీసేసాడంట. పనివారు చనిపోయి, యావదాస్తి, ఎద్దులు, గాడిదలు, గొర్రెలు, మేకలు అన్ని సమస్తము సర్వనాశనం అయిపోయాయి. అయినా దేవుణ్ణి దూషించడండి. అయినా దేవుణ్ణి దూషించాడా? ప్రశ్నించాడా? లేదే. దేవుడే ఇచ్చెను. ఈ మాట నీవు నేను చెప్పగలమా? ఎప్పుడు చెప్పగలమంటే, ఈ కీర్తనలో చెప్పబడిన రీతిగా నిన్ను నీవు దేవునికి ఇచ్చి వేసుకున్నప్పుడు, నీవు దేవుని బిడ్డగా, కుమారుడుగా బ్రతికినప్పుడు. రెండవది, ఎప్పుడు బ్రతుకుతావు దేవుని బిడ్డగా? సైతానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉంటే దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతావు. లేదు, కొద్దిసేపు దేవుని బిడ్డగా బ్రతుకుతా, కొద్దిసేపు సైతాన్ బిడ్డగా నేను బ్రతుకుతానంటే దేవుడు అంగీకరించండి, దేవుడు ఒప్పుకోడు. బ్రతికితే, నువ్వు దేవుని బిడ్డగా బ్రతికితే ఆ మహిమగల రాజు ఎదుట కూర్చునే ధన్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ ఉదయకాలపు వేళ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమగల రాజు ఎదుట, తండ్రి ఎదుట కూర్చునే ధన్యత ఎవరికి ఉంటుందంటే దేవుని బిడ్డకు మాత్రమే ఆ అర్హత ఉంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు కదా అక్కడ, వ్యర్థమైన దాని యందు నువ్వు మనసు పెట్టవద్దు, కపటముగా ప్రమాణం చేయవద్దు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును. హల్లెలూయా. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు అంట ఆయన. హల్లెలూయా. ఆ మహిమగల రాజును చూసే ధన్యత ఎప్పుడు మనకు దొరుకుతుంది అంటే, నీవు దేవుని బిడ్డవై ఉన్నప్పుడు, దేవుని కుమారుడవై ఉన్నప్పుడు, దేవుని కుమార్తెవై ఉన్నప్పుడు, ఆయన బిడ్డగా నీవు పిలవబడినప్పుడే ఆ నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆస్తికి వారసులు మన బిడ్డలై ఉన్నప్పుడు ఆ పరమందున్న తండ్రి ఆ నిత్య రాజ్యానికి ఎప్పుడు మనం వారసులం అవుతామంటే, నిన్ను నీవు దేవునికి ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్నప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు మనలో ఉండకూడదు, లోక సంబంధమైన కోరికలు మనలో ఉండకూడదు, లోక సంబంధమైన తలంపులు మనలో ఉండకూడదు. నిన్ను నీవు దేవునికి ఇచ్చేసుకుంటే నీవు దేవుని బిడ్డగానే బ్రతుకు, క్రైస్తవుడిగానే బ్రతుకు. నీ ప్రత్యేకతను కాపాడుకో, నీ భక్తిని నువ్వు కాపాడుకో, నీ ప్రార్థనను నీవు కాపాడుకో, నీ పరిశుద్ధతని కాపాడుకో, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. నీవు దేవునికి విధేయుడవై నువ్వు బ్రతికితే యెహోవా వలన నీవు ఆశీర్వదించబడతావంట. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆశీర్వాదము
దేవుడు మీకు దయచేయును గాక. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆ మహిమగల రాజుతో పాటు కూర్చునే ధన్యతను దేవుడు మీకు ఇచ్చును గాక. దేవుడి కొద్ది మాటలు మీ హృదయాలలో స్థిరపరచి దీవించును గాక. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను కూడా. ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరు? దేవుడే. దేవుడే ఉన్నప్పుడు మనం ఎవరికి చెందిన వారము? దేవునికి చెందిన వారు. ఈ భూమి నాది, ఇల్లు నాది, ఈ నగ నాది, ఈ కారు నాది, ఈ బంగ్లా నాది అంటే ఏది నీ వెంట రాదు. ఇవన్నీ, వీటన్నిటిపై అధికారం ఎవరికి ఉందంట? దేవునికి మాత్రమే ఉందని మనిషి గ్రహించాలి. ఆ భ్రమలో నుంచి నువ్వు బయటికి రాగలిగితే ఖచ్చితంగా నీవు దేవునికి అప్పగించుకుంటావు. ఆ భ్రమలో నుంచి నువ్వు బయటికి రాగలిగితే నీవు దేవుని బిడ్డగానే బ్రతుకుతావు. ఆ భ్రమలో నుంచి నువ్వు బయటికి రాగలిగితే మహిమగల రాజు పక్కన కూర్చునే ధన్యత నీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు పీల్చే గాలి, నీవు తాగే నీరు, ఆఖరికి నీవు బ్రతికి ఉన్నావంటే ఈ ప్రాణము కూడా, వీటన్నిటిపై అధికారం ఎవరికి ఉందంట? దేవునికి ఉంది. ఇవన్నీ మనం వినియోగించుకుంటున్నప్పుడు మనం ఎవరి కోసం బ్రతకాలంటే దేవుని కోసం మాత్రమే బ్రతకాలి. క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. దేవుని సొంతమై ఉన్న మనము దేవుని బిడ్డలుగానే మనం బ్రతుకుతూ, దేవుని అడుగుజాడలో నడుస్తూ, నీతిని అనుసరిస్తూ, యథార్థతను అనుసరిస్తూ, విశ్వాసముతో నీవు దేవుని వెంబడించగలిగితే పరలోక రాజ్యములో దేవునితో పాటు కూర్చుండేటువంటి ధన్యతను దేవుడు నీకు, నాకు దయచేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం.